హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. వాటర్ మిలన్ అండ్ గ్రీన్ గ్రేప్స్తో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వాటర్ మిలన్ స్పూన్తో ఇలా స్కూప్ అవుట్ చేసి మిక్సీలో వేసుకుందాం. పులుపు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందరూ నిమ్మకాయ వాడతారు. నేనేం చేస్తున్నానంటే గ్రీన్ గ్రేప్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ లేకపోతే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ గ్రేప్స్ అవైలబుల్గా లేదు అనుకుంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇది వెరీ సింపుల్ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. లాస్ట్లో చూస్తారు ఏం చేయబోతున్నాను అన్నది. చూడండి, ఇప్పుడు గ్రేప్స్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. మీకు రుచికి తగినంత షుగర్ యాడ్ చేసుకొని, లేదంటే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే బ్రౌన్ షుగర్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం అదేంటంటే బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది. వాటర్ మిలన్ జ్యూస్ అంటే ఎగ్జాక్ట్గా వైట్ షుగర్ యూస్ చేస్తేనే బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసుకున్నాను ఎలా అయిందో. ఇప్పుడు వీటిని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో. వీటిని ఇప్పుడు గ్లాస్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వీటిని కుల్ఫీ మౌల్డ్స్లోని ఈ లిక్విడ్ని యాడ్ చేసుకుందాం. షుగర్ సరిపోయిందా అనేది ముందుగా టేస్ట్ చేసి చూద్దాం. షుగర్ ఇంకొంచెం పడుతుంది, కొంచెం యాడ్ చేసుకుంటాను షుగర్. అండ్ 1 pinch ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. చిన్న కాఫీ గ్లాసెస్ ఉన్నాయి కదండి, ఇందులో వేసుకుందాం. నా దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ కానీ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఇలాంటివి ఏమీ లేవు, అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను ఈ చిన్న కాఫీ గ్లాస్ ప్రిఫర్ చేస్తున్నాను. వీటిలో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఒక్కొక్కటి గ్లాసెస్లో వేసుకుందాం. గ్లాసెస్లో కొద్దిగా ఫిల్ చేస్తున్నాను, ఎందుకంటే ఈక్వల్ రేషియోలో అన్నిటికీ స్ప్రెడ్ చేయాలి కదా. కొద్దిగా గ్యాప్ పెట్టుకోవడం వల్ల లీకేజ్ అనేది ఉండదు. చూడండి, మింట్ లీవ్స్ వేసుకుంటున్నాను. మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు వేసుకున్నామనుకో ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, గ్రీన్ గ్రేప్స్ చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు పుల్లగా తీయగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నా దగ్గర ఇలాంటి మౌల్డ్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్కి, సో ఇందులో కూడా వేసుకుంటాను. వుడెన్ స్పూన్స్ ఉన్నాయి కదా, వీటిని పెట్టుకోవచ్చు, లేకుంటే ఇలాంటి ఐస్ క్రీమ్ స్పూన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం మింట్ లీవ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో పెట్టుకుందాం. ఒక 6 గంటలైనా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. చూడండి ఎలా పెట్టుకున్నాను. క్లింగ్ ర్యాప్స్ ఉన్నాయి కదా, వీటితో నేను కవర్ చేస్తున్నాను. చూడండి, ఇలా కవర్ చేసుకోవటం వల్ల వుడెన్ స్పూన్స్ నించుంటాయి. ఇలా సెంటర్లో చిన్న హోల్ పెట్టుకొని వాటిలో వుడెన్ స్పూన్స్ అనేది పెట్టుకోండి. చూడండి, ఇలా పెట్టుకున్నాను వుడెన్ స్పూన్స్ అనేది. ఇలా ఈవినింగ్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ అనేది ఫ్రీజర్లో ఉంటుంది కదా, మనం ఈవినింగ్ పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా మార్నింగ్కి ఐస్ క్రీమ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రీజర్లో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి. ఫ్రీజర్లో ఒక 6 hours పెట్టుకోండి. వాటర్లో ఒక 10 minutes ఇలా డిప్ చేసి ఉంచేసామనుకోండి, డీమోల్డ్ చేసుకోవచ్చు. అండి, వీటిని కూడా డీమోల్డ్ చేసుకుందాం. అండి, ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా ఉన్నది. వీలైతే మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీమోల్డ్ చేసుకుందాం. ర్యాప్ ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా ఉన్నాయి. వీలైతే మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.